వాటర్ దీనికి సంబంధించి కొంత ఆ ప్రయత్నం దిశగా జరుగుతుంది. మీరు అంటున్నట్టు అనుమతులన్నీ తీసుకురావడం వల్ల పైప్ లైన్ అంతా పూర్తయి జరిగితే సంతోషం. కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహించిన నరసరావుపేట పార్లమెంటు ఇంకా వెనుకబడిన ప్రాంతంగానే చెప్పుకుంటూ ఉన్నాం ఈ రోజుకి కూడా. కనీసం ఏదన్నా కంపెనీలు వచ్చి కొంత అక్కడ ఉన్నటువంటి యువతకి లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి కల్పించాలంటే దానికి సంబంధించి మీకు ఏమన్నా ప్లాన్ ఉన్నాయి? అక్కడ దానికి సంబంధించి ఏమన్నా రూట్ మ్యాప్ ఎంపీ గారు ఏమన్నా సిద్ధం చేసుకున్నారా? ఉందండి. లాస్ట్ టైం ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినట్లే అనుకున్నట్లు ఇప్పుడు 3000 crores-తో నేషనల్ హైవేస్ అనేది నియోజకవర్గానికి తెచ్చారు. సో ఇది టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రాజెక్ట్. సో ఇప్పుడు ఈ హైవేస్ 4 నేషనల్ హైవేస్ అండి. సో 4 హైవేస్ మీకు నరసరావుపేట నియోజకవర్గంలో మీకు కనెక్టివిటీ పెంచితే మీరు ఆలోచించాల్సింది ఈ ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా ప్రమాదాలు తగ్గుతాయి. అండ్ ఆ ఏరియా అంతా జనరల్గా కూడా ట్రామా కేసెస్ ఎక్కువ ఉంటాయి. యాజ్ అ డాక్టర్ వి నో. సో ఇవి తగ్గడమే కాకుండా ఇప్పుడు మనకి మెయిన్గా రోడ్స్ వచ్చిన తర్వాత ఏమవుతుందండి, యాక్సెస్ పెరుగుతుంది, కనెక్టివిటీ అనేది పెరుగుతుంది. సో ఈ కనెక్టివిటీ పెరిగితే ఇప్పుడు ఇండస్ట్రీస్ అనేవి వచ్చి అక్కడ స్థాపించి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వడానికి ఇది ఒక మార్గం. అండ్ అట్ ద సేమ్ టైం మనం వరికపూడిసెల కంప్లీషన్ అయ్యి వాటర్ కూడా ఇబ్బందిగా లేదు అంటే వెన్ యూ హ్యావ్ వాటర్, వెన్ యూ హ్యావ్ ద యాక్సెస్, పర్ఫెక్ట్ కనెక్టివిటీ ఉంటే ఇంకా ఇండస్ట్రీస్ ఎందుకు రావండి? అండ్ ఇండస్ట్రీస్ వచ్చినాయి అంటే నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది అక్కడే ఉంటుంది. సో మళ్ళీ వేరే ఊర్ల కోసం అందరూ చదువుకున్న పిల్లలు వెళ్లాల్సిన అవసరం లేదు కదా ఉద్యోగాల కోసం అని. సో ఇప్పుడు అదంతా ఇప్పుడు ప్రెసెంట్ అయితే అలాగే జరుగుతూ ఉంది. పల్నాడు నుంచి ఇప్పుడు వేరే ఊరికి వెళ్తారు జాబ్కి. మీరు అన్నట్టు ఇక్కడ కొంచెం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తక్కువగా ఉన్నాయి కాబట్టి. కానీ ఒకవేళ మీరు అనుకున్నట్టు అన్నీ క్రియేట్ అయ్యి మౌలిక సదుపాయాలన్నీ సెట్ అయిపోయి కంపెనీలు రావాలన్నా కానీ ఒక ఎంపీ గారి ద్వారానే అయ్యే పరిస్థితి కాదు కదా. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కూడా స్వాగతించాలేమో కదా. అట్లా ప్రస్తుతం మీరున్నటువంటి పార్టీ ప్రభుత్వం సహకరిస్తుందని అనుకుంటున్నారా? డెఫినెట్గా అండి. చంద్రబాబు నాయుడు గారు అంటేనే డెవలప్మెంట్. వి ఆల్ నో ఇట్. హీ హాస్ ప్రూవన్ ఇట్ ఇన్ ద పాస్ట్. సో ఇట్స్ నథింగ్ న్యూ. సో వీళ్ళ కాంబినేషన్లో ఐ థింక్ ఎగ్జిక్యూషన్ అనేది అసలు ఏ రకంగా కూడా ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ సార్ కూడా లాజిస్టిక్స్ హబ్ క్రియేట్ అయ్యి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ అవ్వాలి అనేది అల్టిమేట్ ప్లాన్. సో ఇప్పుడు హైవేస్ అన్నీ కూడా లే అయ్యి మొత్తం అంతా కంప్లీట్ ఎగ్జిక్యూషన్ అయ్యాక డెఫినెట్గా దిస్ విల్ బికమ్ అ రియాలిటీ. తర్వాత ఇంకాస్త లోపలికి వెళితే నరసరావుపేట నియోజకవర్గానికి మీరు ఏం చేయాలనుకున్నారో అవి పూర్తిగా ఫుల్ఫిల్ చేయగలిగారని నేను మొదట ఒక ప్రశ్న అడిగాను. కానీ ఇప్పుడు కాస్త డీటెయిల్డ్గా అడిగితే మీరు ఏం చెప్పారో వాటన్నిటిని ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తున్నారా ఒక్కొక్కటిగా? ఎంపీ గారు భారీగా మిమ్మల్ని అడుగుతున్నాను. చేస్తున్నారండి. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నామంటే 2 కేంద్రీయ విద్యాలయాలు తెచ్చారు. ఆల్రెడీ 2 ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. సో ఇప్పుడు టోటల్గా 4 కేంద్రీయ విద్యాలయాలు ఒక్క నియోజకవర్గంలో. అండ్ ఆయన ఫర్దర్ ఆన్ కూడా మిగతా ఏ ప్లేసెస్లో లేదు అక్కడ కూడా కేవీ స్కూల్స్ పెట్టాలనేది ఆయన చాలా సంకల్పం తీసుకున్నారనమాట. స్ట్రాంగ్గా ఐ హ్యావ్ టు డూ దిస్ అని అనుకున్నారు. సో అంతేకాకుండా ఇప్పుడు విజ్ఞాన్ ద్వారా విద్యా వాలంటీర్స్కి ట్రైనింగ్ జరగడము, దానివల్ల స్కూల్లో ఎన్రోల్ అయ్యే చిల్డ్రన్ కొంతమంది ఎక్కువ ఎన్రోల్మెంట్ ఉంది స్కూల్స్లో. సో అలా చేస్తున్నారు. సో ఇంతే కాకుండా ఆల్రెడీ ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ని మోడల్ స్కూల్స్గా చేంజ్ చేయాలి. అట్లీస్ట్ ప్రతి ప్రాంతంలో ఒక 2 మోడల్ స్కూల్స్గా ఉండాలి గవర్నమెంట్ స్కూల్స్ అని చెప్పి అవన్నిట్లో కూడా సొంత నిధులతో ఈ డైనింగ్ హాల్స్, మీటింగ్ హాల్స్, ఆడిటోరియంస్ ఇవన్నీ కూడా రెక్టిఫై చేయడం జరుగుతూ ఉంది. సో విద్య పరంగా ఆయన చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ ఇంత చేస్తున్నారు ఎడ్యుకేషన్ సెక్టర్లో. ఇంకా డ్రింకింగ్ వాటర్ గురించి అయితే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, బరికపూడిసెల. అంతేకాకుండా వాటర్ ప్లాంట్స్, ఇంకా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ కంప్లీషను, అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జల్ జీవన్ మిషన్. సో ఇది టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచేనండి. ప్రతి ఇంటికి కుళాయి నీళ్ళు అందుబాటులో ఉండాలి అనేది. అండ్ ఆల్రెడీ ఇవంతా ఎగ్జిక్యూట్ అవుతా ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో స్టార్ట్ చేసేసారు కూడా అంతా. కానీ ఇది వైసీపీ క్లెయిమ్ చేసుకుంటుంది కదా, ప్రతి ఇంటికి కుళాయి వేయించింది మేము అని. ఇప్పుడు పిడుగురాళ్ళ లాంటి ప్రాంతంలో వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళంతా క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నారు కదా. ఇది ఎంపీ గారి కష్టమా? సార్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంటే ఎంపీ గారి కష్టమే కదండి. అంతే, ఇట్స్ క్లెయిమ్ కూడా కాదు, ఫ్యాక్ట్స్ చూడాలి మనం. వాట్ ఈస్ ద ట్రూత్ అని చూడాలి. సో ఇప్పుడు జల్ జీవన్ మిషన్ అనేది ఇట్స్ నాట్ అ స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్ థింగ్. ఇట్ ఈస్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. అండ్ ఎంపీ గారు లోక్సభ ఎంపీ గారు.
సో పార్లమెంట్కి వెళ్ళేది తను, అక్కడ మొత్తం డిస్కస్ చేసేది తను. సో మెడికల్ కాలేజ్ సో విషయంలో డెఫినెట్ గా కూడా ఆయన కృషేనండి ఇది. మెడికల్ కాలేజ్ విషయంలో కూడా అంతే అనుకోవాలా? సో మెడికల్ కాలేజ్ గురించి మీకు ఆల్రెడీ సార్ పార్లమెంట్ సెషన్స్ మీరు చూసుంటే చాలాసార్లు ప్రశ్నించి అక్కడ డిస్కస్ చేసి పర్మిషన్స్ కోసం చాలా కష్టపడ్డారండి. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచే అప్రూవల్ వచ్చింది. కాకపోతే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎంత అని మీరు అడిగిన దానికి స్పెసిఫిక్గా చెప్పాలంటే, పర్మిషన్ తెచ్చుకోవడం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సార్ కృషికి క్రెడిట్ ఇస్తే, తర్వాత ఎగ్జిక్యూషన్లో 60% సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఫండ్స్ ఇస్తున్నారండి. 40% స్టేట్ గవర్నమెంట్ మనీ నుంచి మీరు పెట్టుకుని ఇట్లా కంప్లీట్ చేసుకోండి అని చెప్పారు. సో ఇది ట్రూత్ అండి, నిజం ఇది. ఇక్కడ కూడా దీన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నమాట, మీరే ఎంపీగా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆయన